హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా దండి లక్ష్మీ కొమరయ్య, కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్పర్సన్ గా చిత్తారి పద్మ రవీందర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా 7వ వార్డు సభ్యులు చిత్తారి పద్మ రవీందర్ ను వార్డు సభ్యులు పిల్లి తిరుపతి, బలపరిచిన సభ్యులు వరప్రసాద్, బొలిశెట్టి రాజు, వైద్యం కిరణ్ ప్రసాద్ ను ప్రపోజ్ చేశారు. దీంతో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ఏకగ్రీవ ఎన్నిక అయినట్లు అధికారులు ప్రకటించారు. హుస్నాబాద్ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి మాపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఈరోజు మున్సిపల్ పాలకవర్గాన్ని గెలిపించినారు. వారందరికీ మరొకసారి మా నూతన పాలకవర్గం తరఫున ధన్యవాదాలు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారి ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ను చుట్టూ 4 జిల్లా కేంద్రాల మాదిరిగా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోతాం. ఎన్నికల దాకానే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పేటువంటి అన్ని పార్టీలకు కూడా హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఫక్త్ పెద్ద చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. అట్లా వద్దు. పొలిటికల్ పార్టీ స్ట్రగుల్ ఈజ్ డిఫరెంట్. ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ ఎన్నికైన పాలకవర్గం అందరూ కలిసి హుస్నాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు, వారి జీవన స్థితిగతులు మెరుగుపడుతూ ఊరు పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుందనే విధంగా ఇక్కడ కొత్త విద్య, వైద్య, ఉపాధితో పాటుగా అనేక అంశాలతో పెరిగే విధంగా ఉండడానికి కొరకు ముఖ్యంగా హెల్త్ గ్రౌండ్కు సంబంధించి శానిటేషన్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ప్యూరిఫికేషన్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, మేజర్గా మున్సిపల్ యొక్క మౌలిక బాధ్యతలు. ఈ బాధ్యతల నిర్వహణలో కొత్త పాలకవర్గం ఎంపికైనటువంటి దండి లక్ష్మి గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు. వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి చిత్తారి పద్మ గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు. మొన్నటిదాకా చైర్మన్గా ఉన్నటువంటి ఆకుల రజిత గారు ఉన్నారు. ఇంకా అందరూ కొత్తగా ఎన్నికైనప్పటికీ కూడా తప్పకుండా పాలకవర్గంలో అందరి అనుభవాలను తీసుకుపోయే బాధ్యత చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా మా విప్పు కేశవన్ రమేష్ గారు అందరూ కలిసి హుస్నాబాద్ అనేటువంటి ఒక మోడల్